ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. తెలుసున్న వాళ్ళందరూ కూడా ఏమంటారంటే మీరు చాలా పద్ధతిగా డార్లింగ్ డార్లింగ్ అని చాలా బాగా మాట్లాడతారు ఎవరితో అయినా. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ లోపల ఉన్న వాళ్ళు ఈ డార్లింగ్ డార్లింగ్ బయట అలా ఉన్నారు, లోపల అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మార్క్ వేశారు, సేఫ్ గేమ్ ఆడేసావు అందుకే నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు అని చెప్పి బలవంతంగా గొడవలు పెట్టుకోవాలన్నట్టు మీరేమో మధ్యలో వచ్చేసారు. అంటే ఏంటి నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగానే హెల్త్ ఇష్యూయా, కొంచెం మైండ్లో ఈ థాట్ కూడా ఉందా ఇలాంటి అంటే అంత అలాంటి థాట్స్ ఎవడెళ్తాడు బ్రో? నీకు నెలకు ఒక వారానికి లక్షలో డబ్బులు పడుతున్నప్పుడు ఎవడన్నా ఇంకో వారం ఉండాలనుకుంటాడు కానీ నేను వెళ్ళిపోదాం ఇది సేఫ్ అని వెళ్తారా? నాకు అంటే కొన్ని మెంటల్ గా కూడా కొన్ని బ్యాలెన్స్ చేయలేము. అందరూ ఏంటి సేఫ్ గేమ్ ఆడుతున్నాం కొంచెం ఫైట్ చేయండి. మనం తడిచిపోయాక నిండాక మునిగాక చలేంటి అని కదా, అలా అక్కడికి వెళ్ళాక అన్ని మాటలు పడ్డాక నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటావా? మాటలు పడి ఏముందులే పిరికొల్లా వచ్చి నేను ఆ టైపే కాదు. అండ్ నాకు నిజంగా మా సీజన్లో ఉన్న వాళ్ళనే అడగండి, నాకు ట్యాబ్లెట్లే ఇవ్వలేదు ఫస్ట్ వీక్లో. నాకు ఆ ప్రాబ్లం అగ్రివేట్ అవ్వడానికి రీజన్ వాళ్ళే. సో ఇంకా దాని గురించి ఎన్ని రోజులు మాట్లాడదాం, వేస్ట్, అది అయిపోయింది అది. అండ్ అలా అయితే నేను వెళ్ళేవాడిని కాదు బ్రో. అంతకుముందు 3 సీజన్లు చూసాం బిగ్ బాస్, అన్ని చూసాం, ఏమవుతుందో తెలుసు, తిడతారని తెలుసు, అన్నీ తెలిసి వెళ్ళి లేదు ఇన్ని వారాలు నేను వచ్చేస్తాను ఎవ్వడు వెళ్ళదు బ్రో. వెళ్తే ఇప్పుడు చూడు నువ్వు అడుగుతున్నావు, నాకు అడిగించుకోవాలని వచ్చేస్తానని, అవునా కదా? ఎప్పుడు రాడు. అంటే మీ మంచితనం ఏమన్నా కొంచెం మిమ్మల్ని మీ మనసుని ఏమన్నా నొప్పించి ఇక్కడ మనం సెట్ అంటే నువ్వు చాలా మంచిగా దాన్ని మాట్లాడుతున్నావు కానీ అంత లేదు బ్రో. ఇప్పుడు మంచి చెడు అనేది అందరిలో ఉంటుంది, దాన్ని ఏ రేషియో ఎక్కడ అవసరమో అంత వాడాలి మనం. కొన్ని చోట్ల చెడు కూడా మంచిగా చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను నీకు ఒక మంచి మాట చెప్తున్నా, నేను గట్టిగా చెప్పాలి మంచి మాట అయితే, నేను తిట్టైనా చెప్పాలి కొట్టైనా చెప్పాలి. ఎందుకంటే నాకు మంచి అని తెలుసు, నేను నీకు మంచి చేస్తున్నాను అనేది నేను గట్టిగానే చెప్పేస్తాను. ఎంత గట్టిగా నువ్వు హర్ట్ అయినా సరే నేను చెప్తా అది మంచి మాట అన్నప్పుడు. అలాంటప్పుడు నేను నీకు చెడు చేస్తున్నట్టే ఆ టైంలో నీకు టైమింగ్ ఏమనిపిస్తుంది, వీడేంది ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాను నాతో అని. కానీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది నాకు మంచి చేశాడని. సో అలా ఆ టైం బీయింగ్ చెడు చేయడం నేను అస్సలు వెనక్కి వెళ్ళను బ్రో. నేను చేసింది నీకు మంచి అయితే నేను చెప్పేస్తా, నేను చేసిన తప్పని మొహమే చెప్పేస్తా. ఐ డోంట్ అంటే ఇంకెందుకు బ్రో ఉండేదే కొన్ని రోజులు, రోజు నటించి ఏం పోతాం మనం, ఎలాగో నాకు డబ్బులు ఇస్తున్నాను నటించడానికి, ప్రతి చోట అవసరం లేదు కదా. సో అది మంచితనం వల్ల అయితే కాదు. నాకు ఐ రియలీ సఫర్డ్ బ్రో. లాస్ట్ మీరు చూసారు కదా, ఇలా అయిపోయి సన్నగా అయిపోయాను. నన్ను తీసుకెళ్ళి స్టార్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మేనేజ్మెంట్ని అడగండి ఎందుకు మరి స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను నటిస్తూ ఉంటే. అంటే డాక్టర్లు పిచ్చోళ్ళ, ఎవరి పిచ్చో? నన్ను రెగ్యులర్గా నాకు చెకప్ ఉండేది, ఎవరు పిచ్చోళ్ళు అక్కడ. సో సో ఇప్పుడు ఈ గ్రౌండెడ్ నేచర్ ఉంది కదా మీకు, ఎప్పటి నుంచో ఉంది, సెట్స్లో కావచ్చు, ఎవరినైనా చిన్న వాళ్ళని కూడా పలకరిస్తూ ఉంటారు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు ఎర్లీ డేస్లో, మీరు చిన్నతనంలో ఫాదర్ మదర్ కూడా ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్స్, ఇవన్నిటి నుంచి వచ్చిందా? డార్లింగ్ ఇప్పుడు మా మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పుడు 100 రూపీస్కి ఒక ఇంట్లో సర్వెంట్లా వర్క్ చేసేవాళ్ళు బ్రో. నేను వాళ్ళకి ఏమైనా సరుకులు కావాలంటే నాకు చిట్టి రాసిస్తే నేను వెళ్ళి తెచ్చేవాడిని. మా నాన్న ఫెన్సింగ్ పనులు చేశారు, ఆటో నడిపించారు, ఐరన్ షాప్ నడిపించారు, ఏ పని వస్తా చేశారు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు. నేను మా నాన్న ఫెన్సింగ్ కూడా వేసాను. మా అక్క కూడా ఇంట్లో పని చేసేది. మా టీచర్ వాళ్ళ ఇంట్లోనే మా అక్క సర్వెంట్లా చేసేది, తను చదువు కంటిన్యూ చేయడానికి. మా అక్క చాలా బాగా చదువుతారు. ఫస్ట్ మా నాన్న మధ్యలో ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేక చదువు మానిపించేద్దామంటే ఎందుకు మానిపిస్తావు అది ఇదనని ఇంకా తనకు తానే సపోర్ట్ చేసుకుని. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే డార్లింగ్, మనందరం ఒక పని గురించే వచ్చాం బ్రో భూమి మీదకి. అందరం ఒక పని మీద వచ్చాం. దేవుడి దయ వల్ల పొజిషన్స్ అటు ఇటుగా కొంచెం మారిండొచ్చు కానీ మనిషి మారలేక. సో హాయ్ హలో అని పేరు పెట్టి పలకరించి వెళ్ళిపోవడంలో మనం మళ్ళీ కలుస్తాం లేదో తెలియదు దర్శన్. నేను నీతో ఉండే 5 నిమిషాలు 10 నిమిషాల్లో నేను బాగుంటే నాకు ఏం పోద్దు సొమ్ము, ఏమైనా అరిగిపోతానా నేను? నా బ్యాంక్లో డబ్బులు పోతాయి నీతో మాట్లాడినంత సేపులో. సో దట్స్ వాట్ ఐ థింక్. అండ్ నా స్వార్థం ఏంటంటే నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే నా వర్క్ బాగా అవుతుంది అని నేను చాలా బిలీవ్ చేస్తాను. నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళతో నేను బాగా మాట్లాడుకున్నాను, హాయ్ హలో చెప్పానంటే అందరూ అరే మన అనే ఫీలింగ్ వస్తుంది చూడు. నేను హెబ్బాతో అన్నాను కదా, నాకు తనే ఆల్రెడీ తెలుసు అందుకే నాకు వర్క్ ఈజీ అయిపోయింది అని. సేమ్ థింగ్. సో అక్వైంటెన్స్ వచ్చిందంటే మనకి ఈజీ అయిపోతుంది బ్రో వర్క్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, రేపు ఇంకొక 10 years అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రీరిలీజ్ అనే కాన్సెప్ట్ వచ్చి కుమారి 21F మళ్ళీ రీరిలీజ్ అవ్వచ్చు. మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్ కుమారి 21F కన్నా? నాకు దేవుడు ఎందుకు ప్రేమించాడని గుర్తొస్తుంది డాలి. ఎందుకు అంటే దేవి గారు మ్యూజిక్, సుకుమార్ గారు ఫస్ట్ టైం ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయినా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాని తర్వాత రత్నవేల్ గారు, నేను అంటే అంత పెద్ద డైరెక్టర్తో మ్యూజిక్ కెమెరామెన్తో నేను మళ్ళీ వర్క్ చేయగలుగుతానా లేదా నాకు తెలియదు. ఆ చిన్న వయసులో నాకు ఇచ్చిన అదృష్టం అది. సో రాజమౌళి గారితో వర్క్ చేశారు, ఇప్పుడు ఆయన లెవెల్ వేరు,
పాన్ వరల్డ్ గేట్స్ ఓపెన్ చేశారు ఆల్మోస్ట్. ఆయన గురించి ఎవరైనా ఇండియాలో ఏ మేకర్ అయినా ఏ హీరో అయినా నీకు ఎవరు డ్రీమ్ ఎవరితో కొలాబరేట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆయన పేరే చెప్తున్నారు. సో అలాంటి ఆయనతో మీరు ఎర్లీ డేస్లో వర్క్ చేసేసారు. ఈగ సినిమా కూడా మీకు బయట స్ట్రీమ్ చేసినప్పుడు బయట స్క్రీనింగ్ వేసినప్పుడు హాలీవుడ్లో అందరూ కూడా అరిచారు స్క్రీనింగ్లో అంతా కూడా. మీకు మంచి డేస్ అయితే దొరికింది. ఏంటి ఆయన మేకింగ్లో ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పగలరా మీరు ఏమన్నా? బికాస్ మీకు మెగాఫోన్ పెట్టుకుని ఆయన టీచ్ చేసి చెప్పి ఈ సీన్ ఇలా చేయి, ఈ సీన్ ఇలా చేయని చెప్పారు. ఎవరైనా ప్యాషన్ ఉంటే పైకి వస్తారు బ్రో. ఒక వర్క్ చేయాలి ఆయనకు ఆ వర్క్ మీద తప్ప ఇంకోటి ఫోకస్ ఉండదు. అడ్డమైన వాటి గురించి ఆలోచించరు, ఎవరినైనా కిందకి లాగుదామని అస్సలు ఆలోచించరు. సో అలాంటప్పుడు పైకి వస్తారు బ్రో లైఫ్లో. మీకు మ్యాజిక్ ఆయన మేకింగ్ లేదన్నా కొంచెం అంతే బ్రో. ఒక ప్యాషన్. ఇప్పుడు డార్లింగ్ ఇప్పుడు ఈ సెట్ ఉంది, ఇవి ఇలా ఎలా పడితే అలా ఉన్నాయి, అలా ఆయనకి ఇష్టం ఉండదు. he'll make sure ఆయన చేసే 5 నిమిషాల వరకైనా he'll make sure he'll do it in the best way. That's what I saw. నాకున్న దాంట్లో నాకున్న చిన్న అంటే ఆయన చాలా పెద్ద మేధావి. నేను అర్థం చేసుకున్న దాంట్లో ఆయన దేంట్లో కాంప్రమైజ్ అవ్వరు. కాంప్రమైజ్ అవ్వకపోతేనే పైకి వస్తుంది లైఫ్లో, అంతే. సో ఈవెన్ ఏగా సినిమా చేసినప్పుడు నాని గారు కూడా స్టార్డమ్ లేదు అంత, బికాస్ ఆ రోల్ కూడా ఆల్మోస్ట్ ఒక 15 minutes ఆయనకు ఆల్రెడీ హిట్స్ ఉన్నాయి బ్రో. అష్టచమ్మ ఆయన సినిమాలు ఆయనకు ఉన్నాయి, స్టార్డమ్ లేదు. అంటే అది మనం స్టార్ అని నేచురల్ స్టార్ అని మీ దృష్టిలో, నా దృష్టిలో అయితే ఆల్రెడీ స్టార్ చెప్పారు. అదే ఇప్పుడు ఆ 15 minutes రోల్ కాబట్టి ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆయన నాకు తెలిసి వినిపించలేదేమో మేబీ. ఆ నెరేషన్ 15 minutes ఉంటారు కదా, తర్వాత అంతా ఏగేమే ఉంటుంది సినిమా అంతా. ఓకే, నాన్నగారు చనిపోయిన తర్వాత. సో అప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? బికాజ్ ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఆ స్టేట్మెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. నేను మీకు దూరం నుంచి నేను అదే ఒక ఇటుకలా కనిపిస్తున్నాను, నేను ఇటుక పేరుస్తున్నాను, దూరం నుంచి చూస్తే మీకు ఒక గోడ కనిపిస్తుంది ఒక రోజు, ఎవ్వడో బద్దలు కొట్టలేడు, ఏ బుల్డోజర్ బద్దలు కొట్టలేదు అని చెప్పి. నిజంగా ఈ రోజు అలాగే కనిపిస్తుంది. ఆయన ప్రొడక్షన్ హౌస్లు రెండు బ్యానర్స్ ఇవన్నీ చేసుకోవడం. మీకు ఆ రోజుల్లో ఏమనిపించింది ఆయన డెడికేషన్ గురించి, ఆయన యాక్టింగ్ లో అంటే తెలిసిపోతుంది. మహానటి సావిత్రి గారికి సహజ నటి అని పేరు ఉంది, అంటే న్యాచురల్. అలాంటి పేరు ఆయనకి ఆడియన్స్ ఇచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత ప్రేమించారు, ఎంత ఓన్ చేసుకున్నారని. అలా ఎవరిని ఓన్ చేసుకున్నా అంతే డార్లింగ్. ఇప్పుడు వాళ్ళు అంత బిరుదిచ్చారంటేనే ఈయన ఒక మనవాడు, మావాడు, న్యాచురల్ బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు. అంటే మన అని యాక్సెప్ట్ చేశారు. సో మన అని యాక్సెప్ట్ చేస్తే జనాలు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు. అండ్ ఆయన అంటే హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు కొత్త డైరెక్టర్స్, అండ్ అందరు కొత్త డైరెక్టర్స్ ఆయన వర్క్ చేసిన వాళ్ళందరూ. అమేజింగ్, వెరీ గుడ్ టు సీ దాట్. సో ర్యాపర్స్ బూమ్ నడిచింది ఒకప్పుడు. ఈవెన్ ఆ ర్యాప్ని అంత ఆడియన్ అంత ఓన్ చేసుకోలేకపోయి ఉంటే మీకు కూడా కొంచెం అంత ఆధారం దక్కేది కాదు. కరెక్ట్గా ఓన్ చేసుకున్నారు, మీ టాలెంట్ ఏంటో బయట షోకేస్ అయ్యింది, వెంటనే ఓన్ చేసుకున్నారు. నోయల్ ర్యాపర్ అనగానే నోయల్ ఆ టైంలో, తర్వాత యాక్టర్ అయ్యారు, ఈ రోజు ఈ స్టేజ్ దాకా వచ్చారు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ జనరేషన్ చూస్తుంటే, ఇంకా ర్యాపర్స్ ఇంకా కొత్త వాళ్ళు మీ కళ్ళ ఎదురుగుండా చిన్న వాళ్ళు వస్తున్నారు, యూట్యూబ్లో కావచ్చు. దానికి ఇప్పుడు టాలెంట్ ఎవరికి ఎప్పుడు ఏ టైంలో హెల్ప్ అవుద్దో చెప్పలేం. లైక్ ఇప్పుడు హనుమాన్ కైండ్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు, సాంగ్స్ పెద్ద హిట్స్ అవుతున్నాయి. సో అది కన్సిస్టెన్సీ డార్లింగ్. ఇప్పుడు నేను సినిమాలు అని చెప్పి నేను డైవర్ట్ అయ్యి ఇటు రాకపోతే ర్యాప్లో నా కెరియర్ కూడా బాగుండేది. కానీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకనే నేను దాని మీద 100% ఫోకస్ చేయలేకపోయా. బట్ ఐ ఫీల్ గుడ్, ఎందుకంటే ర్యాప్ సీన్ ఇంత ఇవాల్వ్ అవ్వడం ఇక్కడ బెంగళూరులో బాగుంటుంది, బాంబేలో అయితే నెక్స్ట్ లెవెల్, క్రోర్స్లో చార్జ్ చేస్తున్నారు వాళ్ళు ఒక షో చేయడానికి. మన దగ్గర కూడా అది ఇవాల్వ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకు అవ్వదు బ్రో, తెలుగు వాళ్ళు కూడా అలా చేయాలి, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆస్కర్కి వెళ్ళినప్పుడు ఇండియన్ ఫిల్మ్ అని అన్నారు బ్రో. మన ర్యాప్లో కూడా ఇవాల్వ్ అవుతే అరే మన తెలుగు వాడని గర్వంగా చెప్పుకుంటాం. సో డెఫినెట్లీ నేను ఇంకా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే 100% చేస్తాను. నేను అది కూడా పొట్టేల్ సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట నన్ను పాడమని అడుగుతుంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. యాజ్ అన్ యాక్టర్ నేను వెళ్ళినా వాళ్ళు నా మ్యూజిక్ అడుగుతున్నారు, మీరు పాట పాడండి అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అరే నేను ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు అని నాకు కొంచెం బాధ కూడా అనిపించింది. ఇమ్మీడియట్గా వచ్చి నా ఓన్ ఖర్చులతో నేను సాంగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ బ్రో, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మ్యూజిక్ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ టు డూ గుడ్ రోల్స్. అది